अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामिये नमः। श्रीकृष्ण परमात्मने नमः। आंडाल देविये नमः। భక్తులందరికీ నేటి 8వ పాశం అనుసంధానానికి స్వాగతం. నీలాతుంగస్తనిగిరితటి సుప్తబుద్బోధ కృష్ణం పారాత్యం సంశ్రుతి శబ్ద మధ్యాపయంతి సోచిష్టాయాం చల్లి నిగళతే అపుంక్తి గోదా తస్యై నమైదం భూయవస్తు భూయః. అన్నవయల్ పుదువైల్ ఆండాల్ அரங்கற்கு பண்ணு திருப்பல்பதியம் இன்னிசையால் பாடிகொடுப்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுட்கொடியே தொல்பாவை பாடியல் பல்வளாய் நீ வேங்கடவர்க்கன்னை விதி என்ற இம்மாத்தம் வந்து నల్గ. అమ్మ గోదాదేవి నేటి 7వ పాశమున 2వ గోపాలను లేపుతూ తెలిపింది. మా భగవత్ప్రేమగా ఉన్న భక్తులు నృత్యకృత్యాలు మానరని, ఆ నృత్యకర్మలు జ్ఞానముచే సంస్కరించి కైంకర్యముగా ఆ పనిని చేస్తూ ఉంటారని తెలిపింది. నేడు 8వ పాశాన్ని మనం అనుసంధిస్తాం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மெய்வான் பரந்திக்கிறோம் மிக்குள்ள பிள்ளைகுளம் போவன்னார் போகின்னாரை போகமல் காத்து உன்னை கூவான் வந்தோம் நின்றோம் கோது கலமுடையாய் பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டியான் தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్రో అరుళేలో ఎంబావోయ్. అండాల్ త్రివేషణం. తూర్పు దిక్కున ఆకాశమంతా తెల్లవారినది. గేదెలు మొదటి చిన్న మేతకు వేటై నలుదిక్కులా విడవబడి వ్యాపించినవి. మన తోడి గోపికలంతా త్వరగా కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ఫలమని తలంచిన పోబోగుచున్నారు. కానీ వారందరూ పోకుండా ఆపి గోష్ఠిగా వెళ్ళుట మంచిదని, ఓ చిన్నదానా నువ్వు కూడా మాతో రావాలని పిలుచుకొని నిలిచితిమి అని చెప్పింది ఆండాళదేవి. అతన్ని చేరవలి విన్న మిక్కిలి కుతూహలముల నీకును కలదు గదా, మరి వెంటనే లేచి రమ్ము, అతన్ని కీర్తించి పరై అనేదాన్ని అతని నుండి పొందుదాము. అశ్వాసుని నోటి చీల్చియు చరాచర ముష్టికులను మల్లులను దుమ్మిన మాడియు పరాత్పుడైన యుండి కూడా శ్రీకృష్ణుడు వచ్చి ఉండగా ఆయన వచ్చుటకు ముందే మనమే వెళ్ళవలసి సేవించో అతడు నొచ్చుకొని అయ్యో అయ్యో మీరు వచ్చేస్తేనే నేనే రావాలనుకుంటుండగా అని మనసు పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక మరి వెంటనే లేచి రమ్ము అని 3 గోపుగాలను లేపుతోంది అమ్మ. పదిగిరిలో 3 గోపుగాలను లేపుతుంది అండాల్. నారీణాం ఉత్తమా వధుహు. ఉత్తమ స్త్రీగా ప్రసిద్ధిగాంచిన మన సీతమ్మ వలె ఈ గోపి కూడా స్త్రీత్వ పూర్తి గల ప్రౌఢ. శ్రీకృష్ణ ఈమెను ఘనముగా పొగుడుతాడు. ఈమెను వదిలిపెట్టిపోతే శ్రీకృష్ణుడు బాధపడతాడు. అందుకే ముందుగా ఆమెను ఉంచి స్వామి వద్దకు పోవాలని నిద్రలేపుతున్నారు గోపభామలు. రేపల్లిలో శ్రీకృష్ణుని చూచు సమయము గోపులకు రాత్రి. ఎందుకనగా పగటిపూట శ్రీకృష్ణుడు గోపుల మీదకు అడవికి పోను కదా, తెల్లవారిపోతే తిరిగి అతని దర్శనం ఉండదని భయం కనుక తెల్లవారకుండానే పోయి సేవించాలని త్వరపడుతున్నారు. సంసారులు కూడా పగలు రజోగుణం ప్రభావం వలన ప్రాపంచిక వృత్తులు గోచరిస్తాయి. భగవద్ విషయంలో కనుమరుగగా అవుతుంది. అవి మేల్కొనక మునిపి సత్వగుణం ఉన్నప్పుడే జ్ఞానులను ముందుంచుకొని స్వామిని సేవించాలి. సత్వగుణము ఉన్నదిప్పుడే. తెల్లవారు సమయం దాన్ని సూచించి ప్రావాతిక సంకేతాలను పక్షులు అరుపులు కాక మరో అందమైన రీతిలో ఆండాల్ తెలుపుతోంది. తూర్పు తెల్లవారుతోంది. గేదెలు మొదటి చిన్న మేతకు పచ్చి బయళ్లను యందు అంతటా తిరుగుచున్నవి. నీవు తప్ప మిగిలిన గోపికలందరూ కూడా
వ్రత సంకల్ప నేర్పతం చేరి త్వరపడుతున్నారు. నిన్ను వదిలిపోవడం ధర్మహాని అని వారందరికీ పోకుండా నిలిపాను. నిన్ను లేపడానికి నీ ముంగిట నిలిచినాను. మన స్వామి మనసు దోచిన స్త్రీతో పూర్తి గల దానవు నీవని మా ధైర్యము. నీవు మాకు ముందుగా స్వామి నామం పాడవలేనని పరికరాలెల్లా తానిచ్చును మనకు గుర్తువే వచ్చిన అశ్వాసుడిని నోరు చీల్చినవాడా, మదము గల మల్లరులను ముట్టిక కరిపించినవాడా, దేవతందరికీ ఆద్యుడిని స్వామి సన్నిధికి చేరితిని. దీనముగా సేవింప అయ్యయ్యో అనుచు అదరమొప్ప కరుణించు మనల్ని లేచి రావమ్మా అన్నది ఆండాల్. ఈ 30 పాటల తురుపాయను ఉపనిషత్ సారము, వేదములకే ఇది బీజము వంటిదని, వేదమైతుక్కం విత్తాగం అని పూర్వీకులంతా అంగీకరించినారు. దిస్ తిరుపాయ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదాస్. దిస్ ఈజ్ అగ్రీడ్ బై ఆల్ ది రిషీస్. గోదాదేవి శ్రీరంగాన్ని పొందుటకు చేరు ప్రయత్నం ఒకటి, గోపికలు శ్రీకృష్ణుని వేరు ప్రయత్నం కొరకు ఒకటి పైకి అందంగా కనిపిస్తాయి. వెనుక జ్ఞానం గల యోగులందరికీ పరమ పురుషార్థమైన భగవత్ప్రాప్తికి ఈ దేహము ఉన్నప్పుడు సాగించే అద్భుతమైన సాధన భగవానుడెల్లా చేయించునో నిరూపిస్తోంది. ఇది మాలందరికీ అత్యావశ్యకమైన ప్రధానమైన ఆచరణ. కనుకని ఈ 30 పాటల సారాన్ని ఎరుగని వారిని వయ్యంశం వంబు అంటే భూమి బయటకే బరువు చేట్టు అన్నట్టు తీర్మానించారు. అది ఎలాగో చూద్దాం. బాగుపడే కోరే వారెవరైనా ముందు చేయాల్సింది పెద్దల ఉపదేశాన్ని శ్రవణం, ఆపై మననం. ఈ నీడ్ టు హియర్ టు ది లిసన్ టు ది ఎల్డర్స్ టీచింగ్స్. దేర్ we should remember that one. We'll see how it can be done. అది ఎలాగో చూద్దాం. బాగుపడే గోరే వారెవరైనా ముందు చేయాల్సింది పెద్దల ఉపదేశాన్ని శ్రవణం, ఆ పైన మనం, తర్వాత దర్శన సమానాకార ధ్యానం అని ఉపనిషత్తు బోధించింది. ఆల్ దీస్ 3 points ఆర్ బీయింగ్ టోల్డ్ బై ది ఉపనిషత్స్. అందు శ్రవణంలో భేదాలు 2 పాశురాల్లో వివరించబడ్డాయి. నేడు మనము నిరూపిస్తోంది శ్రీ ఆండాల్. శ్రవణం 3 విధాలుగా ఉంటుంది. ఎవరి కోసమో పలికే శాస్త్రములను విని వారి సారతమార్థాన్ని గుర్తించాలి. పెద్దల ప్రవచనాదులను వినడం వలన సత్వగుణం వచ్చే తెల్లవారట సూచితమవుతుంది. అదే మొదట పక్షుల అరుపులు, ఆపై పక్షులు కలిసి మాట్లాడుకోవటాన్ని ఆండాల్ తెలిపింది. విన్న కొన్నింటిని బట్టి కొన్ని మనం ఊహిస్తాం. అదే మొదటి పిలుపు. ఆ శంఖాన్ని బట్టి తెల్లదనం ఊహించారు. hearing the sound of conch, we think it is white in color. తర్వాత శబ్దాలను బట్టి పెరుగు చప్పుడు, ఆభరణల ధ్వని, పాటల స్వరాన్ని, పూల పరిమాణాలను ఊహించారు. బై హియరింగ్ ది సౌండ్ ఆఫ్ ది conch, everybody feel it like the churning of the curds and the sound of the jewelry worn by the women and the sound of the mantras they are chanting and the smell of the garlands which they were wearing. ఇవి వీరు చూడలేదు, అనుమానం చేత తెలుసుకున్నారు. They have not, whether it is Andal Devi or Gopikas, they have not seen, but it's only imagination. పెద్దల ద్వారా విన్న శాస్త్రార్థాన్ని ఊహించి కొన్నింటిని బై వే ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఫిలాసఫీ టోల్డ్ బై ది ఎల్డర్స్, దట్ ఈస్ సేజెస్, దే హ్యావ్ ఆల్సో ఇమాజిన్ సర్టన్ సైన్స్. అందులోనూ భగవద్గుణాలు కనపడవు, కానీ మనలో కలిగే సత్వగుణాభివృద్ధి అనే తెల్లవాట తెలుపుతుంది. అగైన్ ఇన్ దట్ వన్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది గుణాస్ of the God, but otherwise we will be seeing in ourselves the development of the sattva guna, which indicates the early morning rise. భగవన్నామాలే స్పష్టంగా ఆదేశించబడ్డాయి. మొదట పాపహర్తగా
ఆపై నారాయణ శబ్దాలతో సకల గుణోపేతునిగా గురువులు ఉపదేశిస్తారు. ఇన్ ది బిగినింగ్ హీ విల్ బి known as Hari because we heard the word Hari Hari. So he will be taking away all our sins what we have done. And again the Narayana, Keshava, all those sounds will be hearing. Mantralu teluptaru. They will be also teaching the meanings of each and every mantra. Like Narayana means all living beings. Ayana means dependent. You are depending upon somebody, that is the God. That is the reason he is known as Narayana. అవిటిని ఉపదేశించిన తర్వాత మనల్ని మననం చేయడం కూడా నేర్పిస్తారు. ఆ మననం ద్వారానే మనకు ఫలవంతమవుతుంది. మనం సాగించవలసి మనసుకు 4 పేర్లు ఉన్నాయి. మైండ్ హ్యాస్ 4 నేమ్స్. ఆ మనసు 4 పేర్లు ఉన్నాయి. ఆ ఒక విషయం నిలకడగా ఉంటే మనసుకు అంటారు. వెన్ సంథింగ్ వీఆర్ హోల్డింగ్ ఇట్ ఇన్ అవర్ మైండ్, దట్ థింగ్ ఇట్ ఈస్ అప్ టు ది మైండ్. శరీరమే నేను అనిపించినప్పుడు అహంకారం. వెన్ ఇట్ ఈస్ ఆల్ స్ప్రెడ్ అవుట్ త్రూ ది బాడీ, ఇట్ ఈస్ ఎగోయిజం. ఇట్ ఈస్ నోన్ యాజ్ అహంకార. ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకోక ఊగిసలాట స్థితిలో చిత్తం అంటారు. When our mind is not steady, it is wavering, then it is known as chittam. నా అంతవాడు వేరెవడు అనే గర్వము నిండిన అప్పుడు అభిమానం అంటారు. When somebody thinks there is no other great person than him, then it is known as abhimana, proudness. లోకంలో అనుభవించే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు గల వస్తువులన్నీ తృణాత్మలే. All the things what we see in the planet, everything has 3 types of qualities, that is sattva, rajasa and tamasa gunas. సత్వం పైకి వస్తే రజస్తమ గుణాలు అణుగుతాయి. when satvika intelligence character is more, it is dominant, the other 2 are subsiding. when rajasu పైకి వస్తే సత్వ తమస గుణాలు కిందికి ఉంటాయి, నీచంలో ఉంటాయి. when this rajasic, the passion character is dominant, the other 2 satvika and tamasa will be on the low profile. అలాగే తమస్సు కూడా మనం సత్వం పైకి రావాలని కాంక్షిస్తాం. కారణం అది వయసుకు నిర్మలంగా ఆరోగ్యంగా ఉంటుంది. సత్వాన్ని పైకి రాకుండా రసములు పెంచే 5 రకాల మలినాలు విషయానుభవ సేవ వల్ల మనసును అంటి ఉంటాయి. అవి అవిద్య. when we don't have proper education, asmita, when we are not interested to know the facts, ragamu, when we are against it, dveshamu, that is also same, against it, and we will be very tough in any things, pattudala అనేవి. all these things అవి ఉన్నంతసేపు మన ఇంద్రియాన్ని కూడా బలహీనమై బుద్ధి బలహీనం అవుతుంది. ఆత్మజ్ఞానం ప్రకటన మాని మనిషి పతనం అవుతాడు. దాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలో ధ్యాయతో విషయాన్ పుంస అని ప్రారంభించి ప్రణశ్యతి అని కృష్ణుడు ఉపదేశించాడు. దీని యందు కూడా అంటే పతనం కాకుండా ఎలా బాగుపడాలో కూడా ఉపదేశించారు. దాన్ని ఆండాల్ అందమైన కథలో ఇమిడ్చింది. భగవద్గీత 2వ అధ్యాయంలో 53వ శ్లోకంలో బలహీనమైన బుద్ధిని శక్తివంతం చేయడం ద్వారా మలినాలను అణిచి సత్వగుణాన్ని పెంపొందించవచ్చు. బుద్ధికి బలం కలగడానికి 2 సాధనలు. ఒకటి సాత్వికాహారం తీసుకోవాలి, రెండవది గురువుల ఉపదేశం. శృతి విప్రతిపన్నాతే బుద్ధి అని చెప్పాడు. ఆ శ్లోకంలో శ్రవణం వల్ల బుద్ధికి బలం పెరిగి విషయాలను గ్రహిస్తున్న ఇంద్రియాల వద్ద సంబంధమైన జల్లడ ఏర్పడుతుంది. విషయసుఖాలు మానన అవసరం లేదు, వాటిని వడబోసి గ్రహించాలి. అవి కృష్ణ సంబంధం కలవు అవుతాయి. అవి 61 శ్లోకంలో చెప్పాడు. దీనివల్ల మనసున అంటిన ఉన్న
మలినాలు దూరమై మనసు నిర్మలమై ప్రకాశిస్తుంది. తూర్పు తెల్లవారుతో ఉందన్నమాట. 64-60 శ్లోకాలలో కృష్ణుడు చెప్పాడు. శ్రవణం లేని వారికి బుద్ధి నిలకడ ఏర్పడదని. వెన్ వన్ డస్ నాట్ హియర్ టు ది టీచింగ్స్ or the teachings done by the gurus, we will not be steady. అది లేని వానికి మల సంపర్కం కల మనసు సుఖాన్ని ఇవ్వదని తీర్మానించి చెప్పాడు స్వామి. కృష్ణ told whoever is not steady in his mind, then he will not be able to leave out the wrong things what we are holding in his mind. ఇంతవరకు పక్షశబ్దములని గురుపదేశం వల్ల ఏర్పడ్డ భగవన్నామ జ్ఞానం తెలపడానికి సూచించింది. ఇదంతా వైరాగ్యమే అంటారు. ఇక్కడ అదే మనం ఈనాటి భాషలో వివరించింది అమ్మ ఆండాల్ దేవి. ఇక్కడ గేదెలు అజ్ఞానికి తమస్సుకి ప్రతీక. దే రిప్రజెంట్ ది డార్క్నెస్ అండ్ ది తామస గుణ ఇన్ us. ఇక్కడ గేదెలు అజ్ఞానానికి తామసుకి ప్రతీక. ది బఫలోస్ రిప్రజెంట్ ది ఇల్ నాలెడ్జ్ అండ్ ది తామసిక గుణ. తెల్లవాందే అని బయటికి వెళ్తాయి, పూర్తిగా పోవు, తిరిగి వస్తాయి. దే డోంట్ గో అవే కంప్లీట్లీ బట్ దే రిటర్న్ బ్యాక్. చిన్న మేత, దట్ ఈస్ వాటిని రానివ్వాలి. యు నీడ్ టు అలౌ దెమ్ టు ఎంటర్. పాలు మాత్రం పితికి బయటకు పంపివేస్తారు. జస్ట్ దే టేక్ ది మిల్క్ అండ్ సెండ్ దెమ్ అవే. దట్ మీన్స్ యూ నీడ్ టు టేక్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్ అండ్ లీవ్ ది బ్యాడ్ థింగ్స్. గురుపదేశం వల్ల మనసు నిర్మలమైతే లోకతత్వం ప్రకాశించినట్టు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ ది గురూస్ we will be peaceful and clear in our mind. Then even the entire planet will be shining with that. రాగద్వేషాలు అజ్ఞానాలచే గేదెలు వంటివి బయటకు పోయావని అనుకుంటాం. ది jealousy and other bad characters like Ajnana, they represent the buffaloes which are black in color. That one will need to be renunciated. పోయి తిరిగి అవి లోనికి వస్తాయి. అగైన్ దే విల్ కమ్ బ్యాక్. వి విల్ బి థింకింగ్ దట్ దే హ్యావ్ వెంట్ అవే బట్ దే విల్ బి కమింగ్ బ్యాక్ అగైన్. వీ నీడ్ టు అలౌ దెమ్. అగైన్ ఇన్ దట్ వన్ whatever is favorable for the worshipping of the God, we need to accept it, like taking the milk from the buffaloes and leaving them. గేదెలను పెద్ద మేతకు వదిలివేసినట్టు పడవేయాలి. లైక్ లీవింగ్ ది బఫలోస్ ఫర్ ది హ్యావింగ్ దేర్ బిగ్గర్, దట్ ఈస్ లైక్ లంచ్ ఆర్ డిన్నర్, వీ నీడ్ టు లీవ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ గురుసన్లో ఇంద్రియాలు రాగదశలు అణగి సుప్త దశలో క్షీణ దశలో ఉంటాయి. అట్ దట్ టైమ్ వాట్ హ్యాపెన్స్, బికాస్ and we staying with the Guru, near the Guru, we will be hearing to their teachings, we will be doing, remembering and chanting them, meditating them. With that one, all our indriyas, all the sensory organs, they remain in control, and other bad qualities will be in the low profile. మనం బయటకు బయట రాగానే విషయాలు కనబడతాయి, అవి మళ్ళీ విజృంభిస్తాయి. వెన్ వీ గో అవుట్ ఆఫ్ ది టెంపుల్ ఏరియా ఆర్ ది వేర్ ది గురు ఇస్ దేర్, యాజ్ we go out, again all these materialistic wantings, desires will come back. Again they try to attack us. దీన్ని కృష్ణుడు 2వ అధ్యాయంలో 50వ శ్లోకంలో విషయావినివర్తంతే అని తెలిపారు. అంటే పరమాత్మను దర్శించేంత వరకు ఆ ఇంద్రియాలని గేదెలను బయటకు పంపక తప్పదు.
తిరిగి వచ్చినప్పుడు వాటి పాలన మాత్రం గ్రహించి అంటే శరీరాలకు తగినంత భగవత్ సంబంధము కల్పించి స్వీకరిస్తూ ఉండక తప్పదు. అండ్ దట్ మీన్స్ యాజ్ లాంగ్ యాజ్ వేర్ ఇన్ ది within the limits of the God and His disciples, that is our gurus, we will not be having any touch with those Rajika and Tamasa gunas. We will be practicing the only Sattvic guna. So once they come, once again they come back, we need to take only the whitish part, that is milk. That here, that is gnana. We need to grasp the knowledge imparted by the gurus and leave whatever bad qualities we are having in this body. This can be done only by mananam, that is remembering. It should be a practice. Whenever we get tired, we need to, while performing our gunas, we need to do that. ఈ విధంగా చెప్పి ఈనాటి 3వ గోపాలికను లేపింది అమ్మ. ఆమె స్మరణ మనకు అన్నిటికీ అట్టి యోగ్యత కలిగించుగాక. ఆండాళ్ళతో జయ శరణం. జయ శ్రీమన్నారాయణ.